ఫ్రెండ్స్ ఇది OnePlus 15 వీడియోలో మనం దీన్ని కంప్లీట్గా రివ్యూ అయితే చూద్దాం. ఈ ఫోన్ నా దగ్గరికి వచ్చి ఒక 1 మంత్ అయింది దగ్గర. సో 1 మంత్ యూస్ చేసిన తర్వాత దీనిలో ఏం ప్లస్ అనిపించింది, ఏది మైనస్ అనిపించింది అవన్నీ కంప్లీట్గా మనం చూద్దాం. దీని ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చేస్తాను. దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి వీళ్ళు కొత్తగా యాడ్ చేశారు, ఎవ్రీథింగ్ డీటెయిల్గా వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇంకా మీరు దాన్ని చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నా, ఇక్కడ నుంచి చూడొచ్చు. మళ్ళీ నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. కాకపోతే స్టార్ట్ చేసే ముందు ఏ ఫోన్ అయినా కానీ మనకి స్పెక్స్ ఇంపార్టెంట్ అనమాట. మొత్తం OnePlus 15 స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు పాజ్ చేసి చూడొచ్చు. ఇంకా డైరెక్ట్ మనం ప్లస్ మైనస్లకి వెళ్దాం. దీనిలో నాకు పాజిటివ్ అనిపించింది మాత్రం బ్యాటరీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. దీనిలో 7300 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ మీకు నార్మల్గా 5G డేటా మీద మీరు సిమ్ కార్డ్ యూస్ చేసినా కానీ 9 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. డైరెక్ట్ ఇంకేమి వైఫై ఆఫ్ చేసేసి యూస్ చేసినా, మీరు వైఫై సిమ్ కార్డ్ మొత్తం మిక్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి 11 hours దాకా వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. 1.5 day అయితే ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ లైఫ్. ఎంత హెవీ యూస్ చేసినా ఫుల్ డే అయితే ఈజీగా అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. ఇంకా మీరు గేమ్స్ కంటిన్యూస్గా, ఈవెన్ BGMI లాంటి గేమ్ కూడా మీరు కంటిన్యూస్గా అన్నా కానీ 6 గంటలు అయితే మినిమం అయితే మీరు గేమ్ అయితే ఆడొచ్చు. ఇంకా దానిపైన వెళ్తే 6 to 7 hours అయితే మీకు ఈజీగా అయితే వస్తుంది. ఈవెన్ ఛార్జింగ్ టైం కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఇది ఇంకో ప్లస్ పాయింట్. దీనికి బాక్స్ లో 120 watt ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మనం ఛార్జింగ్ పెడితే జస్ట్ 45 minutes లో దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ పరంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫోన్ ఇది. అండ్ ఇంకొకటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక వైర్లెస్ ఛార్జింగ్ చేయాలన్నా 50 watt వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి పర్ఫార్మెన్స్. ఇంతకుముందు మనకి OnePlus ఫోన్ చూసుకుంటే ఎక్కువ గేమింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, నార్మల్గా ఉండే అనమాట. ఇప్పుడు లైక్ మీరు Oppo X9 కానీ Vivo X300 కానీ ఇట్లాంటి ఫోన్స్ మీరు చూడండి, ఆ ప్రైస్ రేంజ్ లో వాళ్ళు గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు, కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. OnePlus ఎలా ఉంటుందంటే దేని మీద ఎక్కువ ఫోకస్ అయితే ఉండదు, అన్ని బ్యాలెన్స్డ్ గా చూసుకుంటూ వస్తుంది. OnePlus 13 లో మీరు అదే చూసారు, గేమింగ్ ఆడుకోవచ్చు, కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు. ఈసారి OnePlus 15 కి ఏం చేశారంటే వీళ్ళు మెయిన్ ఫోకస్ గేమింగ్ మీద పెట్టారు. గేమింగ్ లో విపరీతంగా ఫీచర్స్ యాడ్ చేశారు, ఈవెన్ చిప్ లెవెల్లోనే చేంజెస్ చేశారు. దీని గురించి డీటెయిల్ గా నేను అన్బాక్సింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 6 minutes ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా చేంజెస్ అయితే చేశారు. ఈవెన్ గేమింగ్ కోసం సపరేట్ గా వైఫై చిప్ ఒకటి తీసుకొని వచ్చారు, పింగ్ కాన్స్టాంట్ గా మెయింటైన్ చేయడానికి మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. అండ్ జైరో కూడా మీకు హార్డ్వేర్ లెవెల్లో చేంజెస్ చేశారు, జైరోస్కోప్ కూడా ఇంప్రూవ్ చేశారు, బాగుంటది. అండ్ టచ్ రెస్పాన్స్ కూడా సపరేట్ చిప్ యూస్ చేశారు. గేమ్ ఆడుతున్నప్పుడు టచ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, దానికి కూడా సపరేట్ చిప్ ఇచ్చారు. గేమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు OnePlus ఫోన్స్ మీరు ఇంతకుముందు చూస్తున్న గేమింగ్ వేరు, ఇది వేరు. OnePlus 15 మీరు గేమ్ ఆడారు అనుకోండి, ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది, చాలా బాగుంటది గేమింగ్ ఇది. అండ్ ఇంకొకటి లైవ్ స్ట్రీమ్ కూడా చేయొచ్చు మీరు ఈ ఫోన్ యూస్ చేసి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఐక్యూ కూడా వాళ్ళ నెక్స్ట్ ఐక్యూ 15 లో చేంజ్ చేసింది దాన్ని. అంటే మన మైక్ గాని ఆన్ చేసాం అనుకోండి, మీరు గేమ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు గేమ్ సౌండ్ బయటకు వచ్చేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం డిస్కార్డ్ లో కనెక్ట్ అవుతా ఉంటారు, గేమ్ ఆండ్రాయిడ్ లో గేమ్ ఆడాలంటే టీమ్మేట్స్ అందరూ స్ట్రీమ్ చేసేటప్పుడు మాట్లాడుతున్నాను నేను. నార్మల్ టైంలో ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. ఈవెన్ OnePlus లో కూడా దీనికి సొల్యూషన్ తీసుకొని వచ్చారు, కాబట్టి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. ఐక్యూ 15 లో మీరు లైవ్ స్ట్రీమ్ చూస్తే వాళ్ళ లాంచ్ ఈవెంట్లో స్పెషల్గా అనౌన్స్ చేశారు, మేము లైవ్ స్ట్రీమింగ్ సపోర్ట్ తీసుకొని వచ్చాము అని చెప్పేసి. దీనిలో అయితే హిడెన్ ఉంది, ఈవెన్ ఐక్యూ వాళ్ళకు కూడా తెలియదు. సో దీనిలో కూడా OnePlusలో కూడా ఉంది అంటే అప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఉందా అని చెప్పేసి. సో ఇది మేము కూడా యాక్సిడెంటల్గా దొరికింది మాకు ఈ ఫీచర్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు O+ కనెక్ట్ యాప్ని మీ పీసీలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు గేమ్ ఓపెన్ చేస్తారు కదా, గేమ్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ గేమింగ్ ఫీచర్స్లోకి వెళ్ళారనుకోండి, లెఫ్ట్ ఇలా స్వైప్ చేసి కాస్ట్ గేమ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ గేమ్ని కాస్ట్ చేయొచ్చు. అది మీకు డువాన్ ఉంటుంది కదా, డువాన్ ఇట్లాంటి యూస్ చేస్తుంటారు, స్ట్రీమర్స్కి అర్థమైందని చెప్పేది. సో అట్లాంటి యాప్స్కి రీప్లేస్మెంట్ అనమాట. నేను ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ కూడా చేశాను, ఆల్మోస్ట్ ఒక 4 hours పైన, 4 to 5 hours పైన చేశాను. మధ్యలో ఒక్కసారి ఫ్రేమ్ డ్రాప్ అయింది అంతే. సో ఓవరాల్గా అయితే మాత్రం కాన్స్టాంట్గా ఫ్రేమ్ రేట్ అయితే మెయింటైన్ చేస్తుంది. కాకపోతే స్ట్రీమ్ చేసేటప్పుడు మాత్రం మాక్సిమం మీకు 120 FPS వరకు అది తీసుకుంటుంది, 165 అయితే వెళ్ళట్లా. మీరు నార్మల్గా గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం 165 రన్ చేస్తుంది, కానీ స్ట్రీమ్ చేయడానికి అయితే మాత్రం 120 FPS లో మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఈ తలకాయ నొప్పి కూడా ఉండదు, మీరు డైరెక్ట్ గేమ్లోనే మైక్ ఆన్ చేసి మీ టీమ్మేట్స్తో మాట్లాడుకోవచ్చు. ఐఫోన్లో ప్రాబ్లం ఉండదు, అందుకే ఎక్కువ మంది స్ట్రీమర్స్ ఐఫోన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి ఐక్యూ 15 లో కూడా తీసుకొని వచ్చారు, కాబట్టి అది ఇంకా అప్డేట్లో తీసుకొస్తారు, అందరికి రాలేదు. గేమింగ్ పరంగా ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇది మీకు ప్రాసెసర్ 80 Elite Gen 5 తో వస్తుంది. ర్యామ్ కూడా దీనిలో ఉన్న ర్యామ్ మీకు వేరే ఫోన్లో ఉండదు. దీని టాప్ మోడల్లో మీకు LPDDR5X Ultra ప్లస్ ర్యామ్ ఉంటుంది, 16 GB మోడల్ చెప్తున్నాను నేను. ఒకవేళ మీకు 12 GB తీసుకుంటే LPDDR5X Ultra ఉంటుంది, ప్లస్ ఉండదు. అండ్ స్టోరేజ్ కూడా మీకు UFS 4.1 తో వస్తుంది. సో బేస్ మోడల్ మీకు 12 GB ర్యామ్ 256 GB తో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్, ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ అండ్ పవర్ఫుల్
పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ ఇంకొకటి గేమింగ్ ఫీచర్స్. ఇందా చెప్పా కదా మీకు, చాలా గేమింగ్ ఫీచర్స్ అయితే దీనిలో యాడ్ చేశారు. ఇవన్నీ దీనికి గేమింగ్ పరంగా ప్లస్ పాయింట్. అండ్ గేమ్ అన్ని ఫీచర్స్ ఆఫ్ చేసి, అంటే ఎక్స్ట్రా ఫ్రేమ్స్ ని బూస్ట్ చేయకుండా అన్ని నార్మల్ గా పెట్టి ఆడితే మాత్రం గంటకి 10% బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. గేమ్ మీకు 120 FPS లో రన్ అయ్యింది. టెంపరేచర్ కూడా 40-41 మధ్యలో వస్తుంది. ఒకవేళ మీరు అన్ని ఫీచర్స్ ఎనబుల్ చేశారు అనుకోండి, ఫ్రేమ్ రేట్ ని బూస్ట్ చేయడం, అన్ని ఫీచర్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ పెట్టేశారు అనుకోండి, గంటకి 14% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసరికి 43.2 ఆ రేంజ్ వరకు వెళ్తుంది. దీనిలో ఎక్కువ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి టెంపరేచర్ ఎక్కువ రిజిస్టర్ చేసింది ఎక్కడంటే బెంచ్ మార్క్స్ దగ్గర. బెంచ్ మార్క్ రన్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ పడుతుంది దీని మీద. ఈవెన్ యాంటిట్యూడ్ లైన్ రన్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆగిపోతుంది ఫోన్, ఫుల్ హీట్ అయిపోయి. మెయిన్ కోర్ ఏదైతే 4.6 GHz రన్ అవుతుంటుందో అది కూడా యాక్టివ్లో ఉంటుంది బాగా. సో మొత్తం హీట్ అయిపోద్ది. సో అక్కడ మీకు ఎక్కువ టెంపరేచర్ అయితే వస్తుంది. మన జనరల్గా మీరు అసలు యూజ్ చేయరు దాన్ని. బెంచ్ మార్క్స్ ఇట్లాంటివన్నీ జనరల్ పబ్లిక్ అవసరం లేదు అవి. మీరు జనరల్ యూజ్ చేసేటప్పుడు అయితే మాత్రం మరి ఓవర్ హీటింగ్ అట్లాంటివి అయితే ఏం లేవు. మ్యాక్సిమం 45 లోపే టెంపరేచర్ అయితే ఉంది. ఇప్పుడు వింటర్ నడుస్తుంది, ఇంకా సమ్మర్కి వెళ్తే మాత్రం ఒక 3-4 degrees ఎక్కువ వేసుకోండి. మీకు అలా అయితే వెళ్ళొచ్చు మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. డిస్ప్లే కూడా మీకు ఇది AMOLED స్క్రీన్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది అండ్ 165Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ కాంబినేషన్ కూడా మీకు ఆ ప్రైస్లో ఎక్కడ దొరకదు, ఈ ఫోన్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నాకు ఐక్యూ కొంచెం బాగా అనిపించింది. ఐక్యూ డిస్ప్లే 2K డిస్ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 144 ఉంటుంది, ఇది 165 ఉంటుంది. సో వీళ్ళు 165కి వెళ్ళడానికి, ఎందుకంటే 1.5K 165 కాంబినేషన్ దొరకడం కూడా కష్టం. సో వీళ్ళు 165 తీసుకురావడానికి ఎక్కువ గేమింగ్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండేట్టు చూసుకున్నారు వీళ్ళు. అందుకే దీనికి వెళ్ళినట్టున్నారు వీళ్ళు. నేటివ్ లెవెల్లో కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్ కి 165 సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు. మీకు కాల్ ఆఫ్ డ్యూటీ ఎక్కువ ఆడేవాళ్ళైతే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనిలో డిస్ప్లే డాల్బీ విజన్ కూడా ఉంటుంది, అన్ని ఉన్నాయి డిస్ప్లేలో. కాకపోతే 1.5K డిస్ప్లే. సౌండ్ లో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ సౌండ్ బాగుంది. మీరు నార్మల్ గా జనరల్ గా ఇలా పెట్టేసి మీరు ఏం ఆడుతున్నా గానీ సౌండ్ ఎఫెక్ట్ అయితే బాగుంది స్పీకర్స్ నుంచి. కాకపోతే సౌండ్ లో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఇది Oxygen OS 16 అండ్ Android 16 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అప్డేట్స్ విషయానికి వస్తే 4+6 అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 4 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా కెమెరా. సో ఇక్కడ మొత్తం హడావుడి నడిచింది అనమాట. OnePlus 13 లో చూసుకుంటే మనకి ఇక్కడ హెసల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా H అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని తీసేశారు. దాన్ని తీసేసి వీళ్ళు ఓన్ గా డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ హెసల్బ్లేడ్ పార్ట్నర్షిప్ తీసేయడం వల్ల. ఈ కెమెరాస్ మీకు నేను చెక్ చేసినప్పుడు నాకు మోర్ లైక్ OnePlus కంటే ఒప్పో కెమెరాస్ కనిపించినాయి. ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ కానివ్వండి, మీకు స్కిన్ని వైట్ చేయడం, చిన్న చిన్న మచ్చలు ఇలాంటివి ఉంటే తీసేయడం, ఆ బ్యూటీ యాడ్ చేయడం, మీరు చూడడానికి అందంగా అనిపిస్తాం. మీరు ఫోటో తీస్తే మాత్రం కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇలా ఫొటోస్ అయితే తీస్తుంది ఇది. సో ఇది మోస్ట్లీ మీరు వివో ఒప్పో ఫోన్స్లో చూస్తూ ఉంటారు. సో ఇది ఇండియాలో నడుస్తుంది. అదే మీరు ఫారెన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, వీళ్ళకి అస్సలు నచ్చవు ఈ ఇమేజ్ ప్రాసెసింగ్. ఎందుకంటే వాళ్ళు ఉండడమే తెల్లగా ఉంటారు, లేదా నల్లగా ఉంటారు. సో వాళ్ళని ఇంకా చేయాల్సిన అవసరం లేదు. సో మన స్కిన్కి ఏంటంటే వీళ్ళు కొద్దిగా బ్రౌన్ టోన్ కాబట్టి ఇంకా కొద్దిగా వైట్ చేసి చూపించడం. మచ్చలు ఉంటాయి ఖచ్చితంగా. మనం అనేది తినే జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంటారు, పింపుల్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో అవన్నీ తీసేయడం, ఇట్లాంటివన్నీ వివో ఒప్పో ఫోన్స్ చేసి వాళ్ళు మార్కెట్లో బాగా సక్సెస్ అయ్యారు. కెమెరా ఫోన్స్ అంటే అయ్యే గుర్తొస్తూ ఉంటాయి మన ఇండియన్ మార్కెట్లో. ఇది కూడా మీకు ఆకోకే వస్తుంది ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే. చూడడానికి బాగానే ఉంటాయి ఫొటోస్, కలర్స్ బాగానే వస్తుంటాయి. మీరు జూమ్ చేశారనుకోండి ఫేస్ అయితే మాత్రం కొద్దిగా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుంది. లో లైట్కి వెళ్ళారనుకోండి, లైట్ తక్కువ ఉంది అనుకోండి, ఇంకా ఎక్కువ సాఫ్ట్గా కనిపిస్తుంటుంది ఫేస్ మీరు జూమ్ చేస్తే. లైటింగ్ చాలా తక్కువ ఉంది అనుకోండి, నాయిస్ కూడా కనిపిస్తుంటుంది మీరు జూమ్ చేసినప్పుడు. కాకపోతే ఫీచర్స్ ఎక్కువ యాడ్ చేస్తారు. మీకు OnePlus 13లో లేని ఫీచర్స్ కొన్ని దీనిలో అయితే యాడ్ చేస్తారు. అవి కొద్దిగా బాగా అనిపించాయి నాకు. OnePlus 13లో మీకు 4K 60లో మీరు డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు OnePlus 15లో 4K 120లో మీరు డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో మీరు 1080pలో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో ఇప్పుడు 4Kకి వచ్చింది. 4K 30లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఫీచర్స్ మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ 4K 120లో చేయొచ్చు. ఇవి ప్లస్ పాయింట్ దీనికి. వీడియోగ్రఫీ అయితే కొద్దిగా బెటర్. ఈవెన్ ఐక్యూ 15లో కూడా ఇవన్నీ లేవు. సో దీనిలో ఈ ప్లస్ పాయింట్ వీడియోగ్రఫీ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అండ్ ఫోటోలో విషయానికి వస్తే పోర్ట్రేట్స్ మీకు 85mm మీరు ఆప్టికల్ క్వాలిటీ తీయొచ్చు. మిగతావన్నీ డిజిటలే. లో లైట్కి వెళ్తే మాత్రం 50 కొద్దిగా నాయిస్ అయితే ఎక్కువ నోటీస్ చేస్తారు. 85కి వెళ్తే కొద్దిగా బెటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ మోడల్ ఒక్కటే మీకు దీనిలో బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది, ఇంకో కలర్ సరికి పర్పుల్ థీమ్లో ఒకటి ఉంటుంది. దాంతో కంపారిజన్ ఇది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అనమాట. ఎందుకంటే దీనిలో మీకు బ్యాక్ సైడ్ ఫైబర్ ఉంటుంది, ఫైబర్ గ్లాస్. ఇది కింద పడిన అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. ఇది నిర్లిస్తుంది కానీ గ్లాస్ లాగా పెచ్చులు లేకపోవడం అట్లయితే ఏమి ఉండదు. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ఫ్రేమ్ కూడా ఇది మెటల్ ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్. దానిపైన మళ్ళీ వీళ్ళు MAO కోటింగ్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ కూడా Victus 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది.
ఇంకా మైనస్ విషయానికి వస్తే కెమెరాలో ఎస్ఎల్బెట్ పార్ట్నర్షిప్ ఉంచాల్సిందని అడిగితే అదొకటి. అండ్ డాల్బీ అట్మాస్ ఆడియోలో లేదు. ఇక్కడ మీకు స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ గార్డ్ యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు iQOO 15లో. దీనిలో కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. దీనికి యాంటీ రిఫ్లెక్టివ్ టెంపర్ గ్లాస్ అయితే సపరేట్ అమ్ముతున్నారు, 600-700 ఉంది అది వాళ్ళ వెబ్సైట్ లో, అది కొనుక్కోవాలి. iQOO అయితే మీకు స్క్రీన్ గార్డ్ డైరెక్ట్ ఇస్తున్నారు, అది కూడా యాడ్ చేస్తే బాగుండేది. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా OnePlus ఫోన్స్ ఎక్కువ కాలం యూజ్ చేస్తుంటారు పబ్లిక్. iQOO చూస్తే మీకు 5 years వరకు అప్డేట్స్ అయితే ఇస్తుంది. దీనిలో మనకి 4 years వరకే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక 1 year ఇంకా ఎక్స్ట్రా ఇస్తే బాగుండేది. అండ్ ఇంకొకటి ప్రైజింగ్ చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే భయంకరంగా పెంచేస్తారు. ఇదే కాదు, ఈవెన్ OnePlus కాదు, iQOO కానివ్వండి, రియల్మీ GT8 Pro అన్ని 72,999, ఎగ్జాక్ట్ 73,000 ప్రైజెస్ అయితే పెట్టినాయి. ఇది ఆఫర్లో మీకు 68,000కి వస్తుంది, iQOO 65,000 ఇట్లా తీసుకొస్తున్నారు. కానీ పెట్టడం మాత్రం ప్రైస్ డైరెక్ట్ 73,000కి వెళ్ళిపోయారు. ఇంతకుముందు మనకి మ్యాక్స్ 60-65 మధ్యలో ఉండేవి, ఇవి ప్రైస్ ఒక విపరీతంగా పెరిగిపోయింది. రీజన్ అన్ని బ్రాండ్స్ చెప్పేవి ప్రాసెసర్ ప్రైస్ పెరిగిపోయి, ప్రాసెసర్ ఒకటే 30,000 రూపాయలు. వీళ్ళు తీసుకున్నాను క్వాల్కామ్ నుంచి తీసుకోవాలనుకుంటే 30,000 రూపాయలు ప్రాసెసర్కే అవుతుంది. శాంసంగ్ డిస్ప్లే ప్రైజెస్ పెంచేసింది, స్టోరేజ్ పెరిగినాయి. ఎందుకంటే ఏఐ కంపెనీస్ ఇప్పుడు ఏఐ బాగా డెవలప్ అవుతుంది కదా, ఏఐ మీద అందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏఐ కంపెనీస్ కూడా ఇవన్నీ చిప్స్ కానివ్వండి, స్టోరేజ్ వీటి మీద పడుతున్నాయి. ఇక్కడ డిమాండ్ ఎక్కువ అయిపోయింది, సప్లై తక్కువ అయిపోయింది, ఆటోమేటిక్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో అదే జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ 1 year మీరు ఏదో చూస్తారు, 2026లో మ్యాక్సిమం అన్ని ఫోన్స్ ప్రైజెస్ అయితే పెరుగుతాయి. మళ్ళీ 2027 మిడ్కి స్టేబుల్ అయితే ప్రైజెస్ ఒక 1-2 years మళ్ళీ ఆ ప్రైజెస్ ఉంటాయి. మీకు చాలా మంది అడుగుతున్నారు OnePlus 13 నుంచి 15కి అప్గ్రేడ్ అవ్వచ్చా? అవసరం లేదు. OnePlus 13 మీ దగ్గర ఉంటే చక్కగా మంచి ప్రైస్కి వచ్చింది మీకు, బ్యాలెన్స్డ్ ఫోన్, ఇది కూడా బాగుంటుంది, ఉంచుకోండి, వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు 2-3 years బ్యాక్ ఫోన్ యూస్ చేస్తే అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే అప్పుడు మీరు చూస్ చేసుకోవాలి. మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు, మీకు గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు అనుకుంటే అప్పుడు వెళ్ళండి OnePlus 15కి. లేదు మీకు బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకుంటే OnePlus 13 స్టిల్ మీకు మంచి ఫోన్ అయితే. దీనిలో మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటాయి. చాలా మంది OnePlus యూజర్స్ ఇప్పుడు కూడా లైక్ జనరల్ యూస్కి ఫోన్ యూస్ చేస్తుంటారు, ఎక్కువ గేమ్స్ ఆడరు, జనరల్ యూస్కి యూస్ చేస్తారు, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలి అలాంటి థీమ్లో ఉంటారు. దీనిలో మీకు అవన్నీ ఉంటాయి OnePlus 13లో, లైక్ 2K డిస్ప్లే ఉంటుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, ఎస్ఎల్బెట్ పార్ట్నర్షిప్ కానివ్వండి, అన్నీ అయితే ఉంటాయి, బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఇదేంటంటే OnePlus 15 మీకు ఎక్కువ గేమింగ్ మీద ఫోకస్ అయితే చేస్తారు, గేమింగ్కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇచ్చారు. ఫ్లాట్ డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే గేమింగ్లో ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లే పనికిరావు, అందుకే ఫ్లాట్ డిస్ప్లేకి అయితే వెళ్ళారు. సో మీరు దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి. లేదు కెమెరా నాకు హైయెస్ట్ ఫోకస్, కెమెరా కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే అక్కడ మీకు దీనికన్నా Oppo Find X9 వస్తుంది, లేదంటే వివోకి వెళ్ళొచ్చు, వివో X300 కూడా మీకు అక్కడే దొరుకుతుంది. గేమింగ్ ఎక్కువ థీమ్ అంటే ఇది ఒకటి వస్తుంది OnePlus, అండ్ iQOO 15 కూడా వస్తుంది. కాకపోతే ఇట్లా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, మరి తీసి పారేసే అయితే కావు ఇవి. దీనిలో ఇంకా మీకు ఎక్కువ వీడియో పరంగా ఫీచర్స్ కూడా ఇచ్చారు, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మీరు ఎక్కువ గేమ్స్ ఆడతాము, పర్ఫార్మెన్స్ కావాలి, OnePlus ఫోన్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఫోన్ మార్కెట్లో ప్రజెంట్ అయితే మాత్రం. గేమ్సే మీరు ఆడాలనుకుంటే అనవసరం, ఇట్లా దీని దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మంది OnePlus 15 iQOO 15 అడుగుతున్నాను. నేను OnePlus 15 iQOO 15 GT8 Pro అన్నీ ఒకటే ప్రాసెసర్తో వస్తుంది, ఒకటే ప్రైస్కి వస్తుంది. దానికి సంబంధించి ఒక వీడియో మీద వర్క్ చేస్తున్నాను, అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా వీటన్నిటి గురించి క్లారిటీ ఇస్తాను. ప్రజెంట్ ఈ వీడియో ఓన్లీ OnePlus 15 గురించి మాట్లాడాను. అండ్ చాలామంది OnePlus 15, iPhone 17 దీని మీద కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దాని గురించి కూడా నేను ఆ వీడియోలో మాట్లాడతాను, కంపారిజన్ వీడియోలో. అవన్నీ త్వరలోనే వస్తాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఒకవేళ మీరు OnePlus ఫ్యాన్స్ అయితే మీకు 13, 15 చూసారు కదా, డిఫరెన్సెస్ అన్నీ చూసారు, మీకు ఏమనిపించింది OnePlus గేమింగ్ సైడ్ మళ్ళీ వెళ్ళడం? ఎందుకంటే iQOO అగ్రెసివ్గా వస్తుంది, అక్కడ 50-60 మధ్యలో iQOO బాగా అగ్రెసివ్ వెళ్ళిపోతుంది, గేమింగ్ అంటే iQOO గుర్తు వస్తుంది. సో OnePlus మేబీ దానికి కౌంటర్ ఇవ్వడానికి కంప్లీట్గా ఒక షిఫ్ట్ వేసింది గేమింగ్ సైడ్. కాకపోతే సక్సెస్ అయింది గేమింగ్ పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? OnePlus అట్లా ఉంటే బాగుంటుందా, లేకపోతే ఇలా బ్రాండ్స్తో కాంపిటీషన్కి వెళ్ళడం? ఏదో ఒకటి మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో సెలవు, బాయ్.